సో బీజేపీ, టీడీపీ, జనసేన కూటమి ఎలా ఉంది? కూటమిలో సర్దుబాట్లు, కూటమిలో సమన్వయం ఏమైనా కనిపిస్తుందా? మీరు లాస్ట్ టైం మాట్లాడారు ఢిల్లీ నుంచి నాకు ఏదో కొంత సమాచారం ఉంది అని పవన్ కళ్యాణ్ గారి గురించి. సో ఇప్పుడు ఏంటి కూటమి ఎలా అనిపిస్తుంది సమన్వయం? నాకున్న సమాచారం ప్రకారం 2027 ఉగాదికి లోకేష్ని చీఫ్ మినిస్టర్ చేయబోతున్నారు. ఏంటి సార్ చాలా పెద్ద స్టేట్మెంట్ ఇస్తున్నారు. సో ఢిల్లీలో, నాగ్పూర్లో జరిగినటువంటి డిస్కషన్స్, దాని అవుట్కమ్స్, ప్రధానమంత్రి కానీ ఇంకా మిగిలినటువంటి వాళ్ళు కానీ ఇన్ ప్రిన్సిపల్ అగ్రీ అయినట్టు వారు ఆల్మోస్ట్ ఇదే బెటర్ ప్రపోజిషన్ అనుకున్నట్టు. కాబట్టి 2027 ఉగాదిని ముహూర్తంగా పెట్టుకున్నట్టు నాకు అందినటువంటి సమాచారం. పవన్ కళ్యాణ్ ఏమైపోవాలి? సో అంటే పవన్ కళ్యాణ్ అనేది అదొక పార్టీ, ఆ పార్టీ ఒక ఐడియాలజీతో ఏర్పడింది అని నేను అనుకోవడంలా. ఎందుకంటే అది చంద్రబాబు నాయుడు కోసం ఏర్పాటు చేయబడిన పార్టీ. చంద్రబాబు నాయుడు యొక్క కళ్ళలో ఆనందం చూసి ఆయన ముఖ్యమంత్రిని చేయాలని ఏర్పడిన పార్టీ అనేది నా భావన. కానీ లోకేష్ ముఖ్యమంత్రిని చేయడానికి ఏర్పడ్డ పార్టీ కాదు కదా పోనీ. ఎగ్జాక్ట్లీ. సో ఇప్పుడు ఇక్కడ ఏం జరుగుతుంది, లోకేష్ని ముఖ్యమంత్రి చేయాలనేది ఇంటిలో నుంచి ప్రెషర్ అమితంగా ఉంది. దాన్ని తట్టుకుని నిలబడే పరిస్థితిలో చంద్రబాబు నాయుడు గారు లేరు. అంటే నాకు తెలిసిన సమాచారం చెప్తున్నా. సో లేరు. ఈ పరిస్థితిలో ప్రధానమంత్రి గారిని కలుసుకోవడం, తర్వాత పార్టీని, కేంద్ర ప్రభుత్వాన్ని నడిపించే సంస్థని కలుసుకోవటం, అక్కడ చాలా పావులు కదపటం, చాలా రకాలైనటువంటి చర్చలు జరిగాయి. అంత లోతైనటువంటి సమాచారం నేను చెప్పలేను కానీ, బట్ వన్ థింగ్ ఈస్ ఇన్ ప్రిన్సిపల్ దే హ్యావ్ అగ్రీడ్. అండ్ ఇంకొక విషయం ఏంటంటే చంద్రబాబు నాయుడు కంటే కూడా లోకేష్ బెటర్ కదా అన్న ఫీలింగ్లో కూడా ఉన్నారన్నది బీజేపీ వాళ్ళ కాదు సార్. బీజేపీ వాళ్ళకి పవన్ కళ్యాణ్ పైన ఎక్కువ ప్రేమ ఉంటుంది కదా సార్. చంద్రబాబు నాయుడు గారి పైన లేకపోవచ్చు, నేను అగ్రీ చేస్తా. టీడీపీ వాళ్ళు కూడా అగ్రీ చేస్తారు. దాన్ని కూటమిని కలిపింది పవన్ కళ్యాణ్ తుఫాన్ అని మోడీ మాట్లాడారు. పవన్ కళ్యాణ్ గురించి చాలా పెద్ద ఎలివేషన్స్ ఇచ్చారు. అటువంటి పవన్ కళ్యాణ్ ప్లేస్లోకి నారా లోకేష్ ఎలా వస్తారు? ఇప్పుడు 135 సీట్లున్న పార్టీ ముఖ్యమంత్రి అవుతాడు కానీ 20 సీట్లున్న వాడు ముఖ్యమంత్రి అవ్వలేడు కదా. కాడు, కానీ నెక్స్ట్ టైం కైనా భారతీయ జనతా పార్టీ పవన్ కళ్యాణ్ ప్రొజెక్ట్ చేస్తుంది, పవన్ కళ్యాణ్ ముందు పెడుతుంది. అవును, ఎలా నెక్స్ట్ టైం అయినా ఇప్పుడు పర్సంటేజ్ ఆఫ్ ఓట్స్ మీరు చూసినప్పుడు 5%, 5.8, తర్వాత 6.8 వచ్చాయి. అలాగే వాళ్ళకి వచ్చినటువంటి సీట్స్ కూడా ఒక కాంబినేషన్లో వచ్చాయి, స్వతంత్రంగా తెచ్చుకోలేరు. అలాంటి సిచ్యువేషన్లో పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ముఖ్యమంత్రి అయిపోతాడు అని మరి వాళ్ళు అనుకున్నారేమో కానీ మాకున్న సమాచారం ప్రకారం బీజేపీ అనుకోలేదు, టీడీపీ అసలు అనుకోలేదు. ప్లస్ ఇండిపెండెంట్గా 135 సీట్స్తో హాఫ్ మార్క్ బయట ఉన్నటువంటి టీడీపీ వాళ్ళు సీఎంలు అవుతారు కానీ పక్కనున్న పార్టీకి సీఎం ఎట్లా ఇస్తారు? కానీ చంద్రబాబు తర్వాత అయినా పవన్ కళ్యాణ్ 2 ఏళ్ళన్నా ముఖ్యమంత్రిగా ఉండాలి అనేది కాపులు బలంగా కోరుకుంటున్న మాట. ఎన్నికల ముందు కూడా జోగయ్య గారి వాళ్ళు మాట్లాడారు, లేఖలు రాశారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు కొడుకు ముఖ్యమంత్రి అవుతే కూడా పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రిగా ఉండాలా అంటే కాపుల్లో అన్రెస్ట్ రాదు? ఇప్పుడు కాపు కమ్యూనిటీ కంప్లీట్గా మా వ్యక్తి ముఖ్యమంత్రి కావాలి అనేటువంటి ఒక తపనతో, ఒక కసితో పనిచేశారు. అనేక మంది జనసేన వాళ్ళు లీడర్స్ నాతో కూడా ఇంటరాక్ట్ అయ్యారు. ఈ రోజుకి వాళ్ళలో ఉన్న అసంతృప్తి అదే. మా నాయకుడు ముఖ్యమంత్రి అవుతాడని మేము కష్టపడి పనిచేస్తే 15 సంవత్సరాలు ఆ పార్టీ ఉంటుంది, వాళ్ళే ముఖ్యమంత్రిగా ఉంటారని ఇతను చెప్తాడేంటి? ఇక ఇలాంటప్పుడు మేము అక్కడ ఎందుకు ఉండాలి, దేనికోసం ఉండాలి, మేము అంటే మా కళ నెరవేరదు అని క్లారిటీ వచ్చేసినాక మాకెందుకు ఈ పార్టీ అనే భావన భయంకరమైన చర్చ జరుగుతుంది జనసేనలో. చాలామంది బయటకు వచ్చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. సో ఇన్ని రకాలైనటువంటి విషయాలు, సమాచారాలు మనకి తెలుస్తూ ఉన్నాయి. ఈ క్రమంలో భాగంగా లోకేష్ అనే వ్యక్తి ప్రధానమంత్రితో సరే అక్కడ జరిగినటువంటి సంభాషణ మాటల గురించి నేను బయట చెప్పను. బట్ ఒక సయోధ్య అనేది జరిగింది, క్లియరెన్స్ అనేది ఇచ్చారు. ఆ క్లియరెన్స్ ఇచ్చిన తర్వాత మీరు జరిగిన సీక్వెన్స్ ఆఫ్ మీటింగ్స్ చూస్తే హౌ మచ్ ప్రిఫరెన్స్ హీఈస్ గివింగ్ టు లోకేష్ అనేది మీకు అర్థమవుతుంది. డెఫినెట్గా అది కనపడుతుంది. రేయాసుల్లో పవన్ కళ్యాణ్ కూడా పక్కన పెట్టి లోకేష్ని మోదీ దగ్గర తీసుకోవడం, ఆ క్లోజ్నెస్ కనపడుతుంది, తెలుస్తుంది. గతంలో ఎప్పుడు లేనిది. సో పవన్ కళ్యాణ్ ఒప్పుకుంటాడా సార్ లోకేష్ని సీఎం చేస్తే, యాజ్ ఫర్ యువర్ ఐడియా? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒప్పుకోవాల్సిన అవసరం ఏముంది? ఆయన ఎందుకు ఒప్పుకోవాలి? అది ఫండమెంటల్ పాయింట్. రెండోది ఏంటంటే ఇప్పుడు ఈయనకైనా నేను విశ్వగురువు, దేవుడు దూత అని పిఎం చెప్పుకుంటున్నాడు.
ఆయన నా గురువు అని ఈయన చెప్పుకుంటున్నాడు. మరి గురువు తీసుకున్న నిర్ణయాన్ని శిష్యుడు అంటే కాదంటాడు. ఆయన ఒప్పుకోవాలి. ఎందుకు ఒప్పుకోవాలంటే ఈ రెండు పార్టీలని కలిపేలా ఒప్పించింది ఆయన కాబట్టి ఇప్పుడు ఆయన ఒప్పుకోవాల్సిన అవసరం ఉంటుందా అని. అసలు ఆయన ఒప్పుకుంటాడా లేదా అనే డిస్క్రిప్షనే ఆయనకి రాదు అనేది మోదీకి నా పవన్ కళ్యాణ్ ఒప్పుకుంటాడా లేదా అనేది అసలు చర్చే సబ్జెక్టే అవసరం కాదు, చర్చే కాదు అనేది నా పాయింట్. మోర్ ఓవర్ ఒకవేళ ఇతనికి ఏమైనా చిన్న ఇబ్బంది ఉన్నా when PM taken a decision, he has to agree. He cannot agree. He has no choice but to accept. అనేది అదర్ సైడ్ ఆఫ్ ది సిస్టమ్. సో ఈ పారామీటర్స్లో ఇన్ని రకాలైనటువంటి కాంబినేషన్ జరుగుతూ ఉన్నాయి. సో మరి అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏం చేస్తారు? ఆ చర్చ కూడా ఏం జరగలేదా? ఉంది, అది కూడా ఉంది. ఉపరాష్ట్రపతి ఆయన ఉంది, ఇంకా చాలా ఉంది. అలా అనుకుంటే రాష్ట్రపతి ఎవరు అవుతారు అనేది కూడా ఉంది. సో అన్ని విషయాలు మనం ఇప్పుడే చెప్పడం కాదు. అయితే ఇప్పుడు ఈ మీరు ముఖ్యమంత్రి కాపులు కాంబినేషన్ వచ్చింది కాబట్టి సునీల్ కుమార్ గారు నేను ఒక ప్రపోజల్ ఇచ్చారు. కాపులు దళితులు కలిస్తే కాంబినేషన్ బాగుంటుంది, కాపులు ముఖ్యమంత్రి కావాలి, దళితులు ఉప ముఖ్యమంత్రి కావాలి అని ఒక కమెంట్ చేశారు. దానిపై రాజకీయంగా కూడా చాలా ఇష్యూస్ నడుస్తుంది. సో ఆ కమెంట్ని మీరు ఎలా చూస్తారు? ఫస్ట్ పాయింట్ ఏంటంటే, ఇలా కాస్ట్ రిలేటెడ్గా అనేది కనుక మనం తీసుకుంటే సింగిల్ లార్జెస్ట్ కమ్యూనిటీ ఇన్ ఆంధ్రప్రదేశ్ ఈజ్ మాలా కమ్యూనిటీ. మొత్తం ఎంటైర్ పాపులేషన్లో అంటే ఈచ్ కాస్ట్ ఒక కాస్ట్గా మనం తీసుకుంటే కనుక సింగిల్ లార్జెస్ట్ కమ్యూనిటీ వచ్చి 9.89%, అంటే నియర్లీ 10% ఉన్నటువంటి కమ్యూనిటీ మాల కమ్యూనిటీ. సెకండ్ ప్లేస్ కాపు, థర్డ్ ప్లేస్ మాదిగ, దెన్ యాదవ, ఆ తర్వాత రెడ్డి, ఆ తర్వాత ఇంకా వేరియస్ కమ్యూనిటీస్ ఉన్నాయి. సో దిస్ ఈజ్ హౌ. అయితే సిమిలర్ కాస్ట్ని కనుక కలుపుకుంటే, లైక్ ఇప్పుడు కాపుతో పాటు ఒంటరి, బలిజ, తూర్పు కాపు కూడా కలిపితే దే ఆర్ కమింగ్ టు 13% ఓకే. సో ఆ విధంగా మేమంతా కాపులమే, మేమంతా ఒకటే కమ్యూనిటీ అని వాళ్ళు క్లెయిమ్ చేస్తూ, సో దే ఆర్ పోజింగ్, అంటే రియాలిటీలో బిలో 14% ఉన్నారు, బట్ పబ్లిక్గా మేము 19 ఉన్నాం, 20 ఉన్నాం అని చెప్తున్నారు. ఇట్స్ నాట్ ట్రూ. ఓకే, దే ఆర్ 14 దట్స్ ఆల్. మ్యాక్స్ ఈజ్ 14. దెన్ అలాంటప్పుడు సిమిలర్ కమ్యూనిటీస్ అంటే ఇప్పుడు షెడ్యూల్ కాస్ట్లో ఉన్న కమ్యూనిటీస్ అన్ని తీసుకుంటే ఇట్ ఈస్ క్రాసింగ్ 19%, అంటే యావరేజ్గా 20% ఉంటారు, ఇంక్లూడింగ్ ద క్రిస్టియన్, హిందూ, అన్ని రిలీజియన్స్లో ఉన్న వాళ్ళు కలుపుకుంటే. సో 1/5 ఆఫ్ ది పాపులేషన్ ఆర్ దిస్ షెడ్యూల్ కాస్ట్ కమ్యూనిటీస్లో ఉన్నవాళ్ళు. సో అలాంటప్పుడు మరి డెమోక్రసీ మీన్స్ వాట్? మెజారిటీ మీన్స్ వాట్? నెంబర్స్. సో నెంబర్స్ స్పీక్స్ డెమోక్రసీ కాబట్టి అలాంటప్పుడు ఖచ్చితంగా విడిపోయిన ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రి షెడ్యూల్ కాస్ట్ నుంచి అవ్వాలి, ఇఫ్ యూ గో బై మెజారిటీ అండ్ ఇఫ్ యూ గో బై కమ్యూనిటీ, బికాస్ దే గెట్ ది ప్రెసిడెన్స్. ఫస్ట్ అవకాశం వాళ్ళకి రావాలి. యాజ్ ఫర్ డెమోక్రసీ, యాజ్ ఫర్ నంబర్స్, యాజ్ ఫర్ డెమోక్రసీ, యాజ్ ఫర్ నెంబర్స్ మొదటి అవకాశం రావాలి. అప్పుడు ఎస్సీస్ నుంచి ముఖ్యమంత్రి అయితే కాపుల నుంచి ఉప ముఖ్యమంత్రి అవడం అనేది సమంజసం. ముఖ్యమంత్రినా ఇంకా వాళ్ళు ముఖ్యమంత్రి దాకా రావచ్చు. అంటే మీరు ఈ కాంబినేషన్ వెళ్ళినప్పుడు సునీల్ గారు కాంబినేషన్, మరి ఆయన ఎందుకు మాట్లాడుంటారు? అది ఈజ్ నాట్ ఏ పొలిటికల్ పార్టీ, పొలిటికల్. అదే అంటే ఒకవేళ ఆ డైమెన్షన్స్ లో కనుక మనం చూస్తే అది జరగాలి. సో అంటే ఇప్పుడు వేరియస్ రీజన్స్ ఉంటాయి కదా. ఒక పర్సన్ సీఎం అవ్వాలంటే ఎబిలిటీ, నాలెడ్జ్, ఎక్స్పీరియన్స్, పొలిటికల్ మెనేవరింగ్, ఇవన్నీ ఉంటాయి కదా.